డీటెయిల్స్ చూస్తే గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో మరో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. నిందితులను సిఐడి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. నిందితులకు 14 రోజుల రిమాండ్ను విధించింది న్యాయస్థానం. ఈ అంశంపై మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి అందిస్తారు. ఇప్పటికే ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రెసెంట్ అసలు ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూస్తుంటే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం దాడి ఘటనకు సంబంధించి కూడా దాదాపుగా 70 మంది నిందితులని పోలీసులు ఐడెంటిఫికేషన్ చేశారు. ఈ కేసులో దాదాపుగా 119 మంది నిందితుల్ని ఎఫ్ఐఆర్ లో చేర్చడం జరిగింది. ఇప్పటికే 45 మంది పైగా నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపడం జరిగింది. ఈ కేసు తాజాగా చూసుకుంటే 2 నెలల క్రితం ఏపీ ప్రభుత్వం సిఐడికి బదలాయిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. సిఐడికి బదలాయించిన తర్వాత కేసుని శరవేగంగా దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులని గుంటూరు జిల్లాకు సంబంధించిన ముగ్గురు వ్యక్తులని సిఐడి పోలీసులు నిన్న అరెస్ట్ చేసి ఈ రోజు విజయవాడ సిఐడి ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఆ ముగ్గురు నిందితులు కూడా 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. రైట్, థ్యాంక్ యూ శివ.